జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఇట్టేడి రాజు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని ఆందోళన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను క్రిమినల్స్ అనడాన్ని ఖండిస్తున్నామని, విద్యార్థులు అంటే ఇంత చులకనగా కనిపిస్తున్నారా, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని అన్నారు. విద్యార్థులంటే ఏంటో చూపిస్తామని, రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు పోరాటం చేస్తామని, విద్యార్థులకు వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరగంటి చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థుల గాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థుల గాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థుల గాటమా ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ తెలంగాణమా ఇదే మిరాజ్యం దొంగల రాజ్యంలో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన డౌన్ డౌన్ నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన విజయ్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కాంగ్రెస్ హటాओ देश को बचाओ कांग्रेस को हटाओ देश को बचाओ रेवंत रेड्डी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन हटाओ देश को बचाओ तो चलगाटमा विद्यार्थులతో చలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ వద్దురా చేతగాని ప్రభుత్వమా విద్యార్థులతో చలగాటమా ఖబర్దార్ నమస్కారం. ఈరోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అని మాట్లాడతాడా? విద్యార్థులను ఏమనుకుంటావు? రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు గడ్డ మీద ఉన్నావు. నువ్వు దించేదాకా విద్యార్థులు ఏం చేస్తారో చూపిస్తాం మీకు. బీజేపీ ద్వారా స్టేట్ బీజేపీ ద్వారా మేము ధర్నా చేయడానికి చేస్తున్నాం. మేము ఏదైనా సరే మీరు గద్దె దిగాల్సిందే, దింపుతాం. విద్యార్థిని పట్టుకొని క్రిమినల్స్ అని మాట్లాడతావు నువ్వు. నీకు ఏం నోరు వచ్చిందా? ఎందుకు అంత బలపైపోయిందా నీకు? అంత చేతనంతరంగా కనబడుతున్నావు. విద్యార్థులు అంటే స్టూడెంట్ అంటే మీకు అంత చులకన అయిపోయిందా? చూపిస్తాం స్టూడెంట్స్ పవర్ ఏందో, బీజేపీ పవర్ ఏందో రానున్న రోజులలో ఖచ్చితంగా చూపిస్తాం. నిన్ను గద్దె దించుతాం. ఈ యొక్క ధర్నాకు మన ఈ జిల్లా అధ్యక్షుడు మన శేఖర్ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి స్టూడెంట్లను పట్టుకొని క్రిమినల్స్ అనుడు, అప్లికేషన్ రింపర్ అనుడు, అసలు ఇది స్టూడెంట్లేని అనుడు, ఇది ఎంత దారుణం అంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి కళ్ళు కనబడతలేవా? ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చే తెలివి లేదు. లక్షల 12,000 కోట్లు బకాయిలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత సిగ్గు లేదు మీకు. ఇంకా మీకు స్టూడెంట్లనే నైతిక హక్కు మీకు ఎక్కడదని అడుగుతున్నాను. మొదలు మీరు చిత్తశుద్ధి ఉంటే యాజమాన్యానికి ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించాలి. మీరు మా యొక్క విద్యార్థులని ఏదైతే క్రిమినల్స్ అప్లికేషన్ నింపరాన్నారో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక ఏళ్ళ మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని మేము భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన మేము నిలబడతాము. విద్యార్థుల పక్షాన మేము ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈ యొక్క కార్యక్రమాన్ని స్టేట్ వైజ్గా కూడా నడుస్తున్నది. దీన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు ఈ స్టూడెంట్ వైపు నుంచి మా భారతీయ జనతా పార్టీ మేము మద్దతుగా నిలుస్తూ వాళ్ళ కోసం మేమందరం ఆందోళన కార్యక్రమం చేసి రేవంత్ రెడ్డిని మెడలు వంచి ఆయన సారీ బేషరతుగా సారీ చెప్పు, లేకపోతే నేను నిలిచబెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.